కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండల మూలపేట గ్రామంలో ఉన్న రేషన్ షాప్ వద్ద 2 కులాలకు మత్స్యకార చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇస్తున్నారని, మిగతా కులాలకు సెట్టిబలజ, దళిత, చాకలి, మంగలి, యాదవ, తేనుకుల అదేవిధంగా కొన్ని కులాలకు 25 కేజీల బియ్యం ఇస్తున్నారని షాప్ నంబర్ 27, 28, 48 వద్ద ధర్నా నిర్వహించారు. 2 కులాలకే 50 కేజీలు ఇచ్చి మిగతా కులాలకు ఇవ్వకపోవడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. తుఫాన్ వల్ల మేమందరం నష్టపోయామని వారు ఆవేదన తెలుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు దృష్టి పెట్టి మాకు సమన్యాయం చేయాలి అని ధర్నా చేస్తున్నారు. సమస్యపై రేషన్ షాప్ డీలర్స్ ని వివరణ కోరగా ప్రభుత్వం ఉత్తర ప్రకారం మేము బియ్యం ఇస్తున్నామని, ఇందులో మాకు ఎలాంటి ప్రమేయం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వై ఉమామహేశ్వరరావు, ఏ రాజు, కె రవికుమార్, ఎం అప్పయ్యమ్మ, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. పాలించే పరిపాలన చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. మా అన్యాయాన్ని మేము నిరసనగా తెలియజేస్తున్నామండి. మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్. మాకు అన్యాయం జరిగింది, మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్. మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు అధికారం ఇస్తారో, రాజకీయ పరీక్షగా మీకు మాకు హామీ ఇస్తారో, మీరు ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము కదులుతామండి. అదే నువ్వు తెలియజేసేది మేడం. రోజు 15 రోజుల నుంచి కూలి పనులు లేవండి. ఈ రోజు కూడా పనులకి ఏమి లేవండి. అంటే మీరు ఇచ్చి బియ్యం కోసం మేము అందరూ కొట్టు చేస్తాం అనుకుంటారా? 5 రోజులు తుఫాన్ అన్నారు. ఆ రోజు ఏమి లేవు. 50 కేజీలు 50 కేజీలు మా పక్కోడికి ఇచ్చి, పక్కన 10 కేజీలు ఇచ్చి కుల వివక చూపించి ఏంటంటే మీరు అధికారులు ఉన్నవారు మీరు గొడవ పెడుతున్నారు. ఒకలాగా విభజించి పాలించే పరిపాలన చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. మా అన్యాయాన్ని మేము నిరసనగా తెలియజేస్తున్నామండి. మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్. మాకు అన్యాయం జరిగింది, మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్. మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు అధికారం ఇస్తారో, రాజకీయ పరీక్షగా మీకు మాకు హామీ ఇస్తారో, మీరు ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము కదులుతామండి. అదే నువ్వు తెలియజేసేది మేడం.